రటిక కరాచీ పోర్టుపై శక్తివంతంగా దాడి చేసి పాక్ సముద్ర ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ కొట్టింది. ఈ దాడిలో పాక్ నౌకాదళానికి చెందిన పలు సర్వీస్ షిప్స్ ధ్వంసమయ్యాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి సునామీ భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రయోగించిన అధునాతన క్షిపణులు, హైటెక్ డ్రోన్స్ తో కరాచీ పోర్టు లక్ష్యంగా దాడులు జరిపారు. ఓ దశలో ఏకంగా 7 భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో పోర్ట్ ఆవరణలో మంటలు ఎగసిపడుతూ ఆస్తి నష్టం విపరీతంగా సంభవించినట్టుగా తెలుస్తోంది. ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఆయన్ను అత్యవసరంగా సురక్షిత బంకర్స్ లోకి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇది పాక్ పాలక వర్గంలో తీవ్ర ఉలిక్కిపాటుకు దారితీసింది. ఈ దాడులతో భారత్ పాకిస్తాన్ కు మరింత లోతైన ప్రతీకారాన్ని తీర్చేందుకు సిద్ధంగా ఉందని రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ చేస్తున్న గగనతల దాడులు, డ్రోన్ చొరబాట్లకు భారత భద్రతా వ్యవస్థ చాలా తీవ్రంగా స్పందిస్తూ వస్తోంది. तमाम एहलियाने मोहल्ला के लोग के ऊपर रोड वाली तरफ चले जाएं, क्योंकि ये कुछ अदारों का हमें हुक्म है कि आप अपने इस आबादी को यहाँ से थोड़ी देर के लिए शिफ्ट करें। बहुत बहुत शुक्रिया। लोगों को लाद करके ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें। రైటిక మరోవైపు పాకిస్తాన్లోని కీలక ప్రాంతాలపై భారత సైన్యం డ్రోన్ దాడులు నిర్వహించింది. ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్ నగరాల్లో భారీ పేలుళ్లు అయితే సంభవించాయి. ఈ దాడులకు పాక్ సైనిక స్థావరాలు, కమ్యూనికేషన్ సెంటర్లే లక్ష్యంగా చేసుకుని జరిగినట్లుగా తెలుస్తోంది. ఇటు భారత్ నుంచి ప్రయోగించిన అత్యాధునిక డ్రోన్లు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించినట్లుగా రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ ప్రాంతంలో భారత వైమానిక రంగం పాకిస్తాన్ పైలట్ ను సజీవంగా పట్టుకుంది. కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి డ్రోన్ దాడులు కొనసాగుతున్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత ఆసక్తిని రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో హరికిషన్ అడిగి తెలుసుకుందాం. సో హరికిషన్, ఇటు అమెరికా మాటలు వినలేదు పాకిస్తాను, మన భారత హెచ్చరికలను కూడా పట్టించుకోలేదు. మెయిన్ గా తన శక్తి సామర్థ్యాలను గుర్తించుకోకుండా వచ్చి పాక్ వెన్ను విరిగినట్లయింది. ఇప్పుడు ప్రతి చర్యని భారత సైన్యం తిప్పికొడుతున్న సిచ్యువేషన్ మనం రాత్రి నుంచి కూడా చూస్తున్నాం. అయినా సరే ఎక్కడైనా సరే స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉంది, ఆత్మాహుతి దాడులు చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు వస్తున్నాయి. అప్డేట్స్ ఎలా ఉన్నాయి?